పరిస్థితుల్లో ఉన్నాయి. మీ ద్వారా నేను గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రులకు కోరేటువంటిది, లిఫ్ట్ ఇరిగేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉన్నాయో టైలాండ్స్, చిలకలూరుపేట నియోజకవర్గం చివరి భూముల అధ్యక్ష, నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న చివరి భూములు డ్రైనేజీ మీద ఆధారపడినటువంటి భూములు. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్స్ నిధులు కేటాయించి, ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని స్థాయిల్లో కూడా పూర్తిగా రిపేర్లకు కానీ పూర్తిగా వినియోగంలోకి వచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రివర్యులు గారు కూడా వచ్చారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకి నిధులు కేటాయించి అన్నీ కూడా చివరి భూములకు నీరు అందేటువంటి విధంగా, రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. బలరామకృష్ణ గారు, రాజానగరం. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఈ పేదలందరికీ ఇళ్ళు అనే స్కీమ్ పెట్టి వేల కోట్ల రూపాయలు దోచేసిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో ఆవు భూములు, ఎందుకో పనికిరాని ఆవు భూముల్ని 596 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పూర్తిగా ఎప్పుడూ కూడా వర్షాకాలంలో సబ్మెరీన్ అయ్యి ఉండే భూముల్నే ఒక 10 లక్షలు కూడా చేయని దాన్ని 45 లక్షల రూపాయలు చేసుకుని 596 ఎకరాలు కొన్నారు అధ్యక్ష. అందులో 384 ఎకరాలు డబ్బులు కూడా వేశారు. అక్కడ ఎంత భయంకరమైన ప్లేస్ అంటే అది ఎప్పుడు కూడా మొత్తం అన్ని రకాల మనుషులు, జంతువులు అంతా కూడా జంతు నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రదేశం అది. అలాంటి ప్రదేశాన్ని ఇచ్చి ప్రజలు మోసం చేశారు. ఆ మోసం చేసిన పరిస్థితుల్లో మా ప్రాంతంలో కూడా చాలా దాని మీద గొడవలు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి, ఎన్నో చేశాము. అయినప్పుడు కూడా దాని పరిష్కారం జరగలేదు అధ్యక్ష. దాని మీద సరైన ఎంక్వైరీ చేసి మన ప్రభుత్వం ఆ యొక్క ప్రజలకు మంచి చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళు స్కీములో పట్టాలు ఇచ్చిన ఏ పట్టాల్లో కూడా చాలా పట్టాల్లో సంతకాలు లేని పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఇచ్చిన పట్టాల్లో స్థలాలు ఎక్కడున్నాయో కూడా తెలియకుండా ఉంది అధ్యక్ష. ఈ యొక్క ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు కూడా ఎక్కడ పట్టాలు ఉన్నాయో, ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ సానుభూతి పరులు ఉన్నారో అప్పుడులో ఒక్కరికి కూడా పట్టా ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం సరైన ప్రణాళిక ప్రకారం తీసుకుని గతంలో జరిగిన స్కాముల మీద ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పి, ముఖ్యంగా రాజమండ్రిలో జరిగినటువంటి ఈ యొక్క 596 ఎకరాల ఆవు భూముల స్కామ్ మీద సిఐడి ఎంక్వైరీ చేసి ఈ యొక్క ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడిని శిక్షించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదే ఆవు భూములపై అడపా శ్రీనివాస్ అని చెప్పి మా ప్రాంతంలో జనసేన నాయకుడు పోరాటం చేస్తే అతని మీద కూడా రౌడీ షీట్లు అవి కూడా ఓపెన్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆవు భూముల మీద నా మీద కూడా కేసు పెట్టారండి మీ రాజమండ్రిలో. రాధాకృష్ణ గారు, తణుకు. ధన్యవాదాలు అధ్యక్ష. తణుకు నియోజకవర్గంలో అత్తిలి గ్రామంలో మాకు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది సార్. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగు బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బిల్డింగు. అది పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి దశలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు కేటాయించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల మరలా అది బిల్డింగ్ పనులన్నీ ఆగిపోయినాయి సార్. ఈసారి మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డైనమిక్ మినిస్టర్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ బిల్డింగ్ను కూడా పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు. నమస్కారం. ముఖ్యంగా నాకు ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సభాపతి గారికి, అలాగే శాసనసభలో నన్ను మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి. ముఖ్యంగా ఈరోజు సమస్య హజ్ యాత్ర గురించి మాట్లాడడానికి ఈరోజు సమావేశంలో నేను పాత్ర తీసుకున్నాను. రాష్ట్రం నుండి దాదాపు 3,900 మంది హజ్ యాత్రకి వెళ్తా ఉంటే ఇప్పటికి కూడా తెలంగాణ నుంచి దాదాపు 2,000 చిల్లర 2,400 మంది
హజ్ యాత్రకు తెలంగాణ నుంచి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మనకి హజ్ హౌస్ లేకపోవడం, అలాగే ఇక్కడ నుంచి ఎంబార్కేషన్ డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పోయిన సంవత్సరం వెళ్ళినటువంటి హజ్ యాత్రికులకు ఏదైతే ఎయిర్ ఫేర్ కూడా దాదాపు ఇక్కడికి అక్కడికి ఒక 90,000 రూపాయలు ఎక్సెస్ అవుతా ఉంది. దీనికి గత ప్రభుత్వంలో కొంతవరకు వాళ్ళకి సబ్సిడీ రూపేణ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా వారి బ్యాలెన్స్ ఏదైతుందో ఆ బ్యాలెన్స్ ని వెంటనే విడుదల చేయాలని, అలాగే ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు, అక్కడ అవసరమైనటువంటి మౌలిక